ఈరోజు మనం బైబిల్లో ఉండేటువంటి ప్రసంగి పుస్తకం గురించి ఆలోచిద్దాం. బైబిల్లో ఆయన ఏమని చెప్తాడనంటే, జీవితం మీద, అంటే ఈ భూమి మీద ఉండేటువంటి జీవితం అంతా కూడా సమస్తము వ్యర్థము వ్యర్థము అని చెప్పి ఆయన అంటాడు. అంటే ఆయన ఏమంటాడంటే, ఎంత పెద్ద డాక్టర్ చదివినప్పటికీ కూడా అనారోగ్యాన్ని తప్పించుకోలేరు. ఎంత పెద్ద జ్ఞాని అయినప్పటికీ, అంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ జ్ఞాని కష్టాలు తప్పించుకోలేరు. ఎంత పెద్ద డబ్బులు సంపాదించినా కానీ ఆ వ్యక్తి దుఃఖాన్ని అయితే తప్పించుకోలేడు. అంటే ఎంత గొప్ప జ్ఞానాన్ని సాధించిన వ్యక్తి అన్నా సరే, ఎంత గొప్ప ధనాన్ని సాధించిన వ్యక్తి అన్నా సరే, చివరికి ఒక పేదవాడు ఏ విధంగా చచ్చిపోతాడో ఆ వ్యక్తి కూడా ఆ విధంగానే చనిపోతాడు. భూమి మీద ఒక జంతువు ఎట్లయితే, ఒక కుక్క ఏ విధంగా అయితే చచ్చిపోద్దో, ఎంత గొప్ప మేధావి అన్నా సరే, ఎంత గొప్ప జ్ఞానం అన్నా సరే, ఎంతోమంది అతని కోసం చప్పట్లు కొట్టుండొచ్చు, కానీ అతను కూడా చివరికి కుక్కలాగానే మట్టిలో కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందన్నమాట. మనుషులు ఈరోజు ఆకాశంలోకి వెళ్తున్నారు, అంతరిక్షంలోకి వెళ్తూ ఉన్నారు, ఎన్నెన్నో తెలుసుకుంటా ఉన్నారు. అయితే అవన్నీ తెలుసుకొని ఏం చేస్తారు? అవన్నీ తెలుసుకొని కూడా మనిషి చేసేది ఏం లేదు. మనిషి ఏం చేసినప్పటికీ కూడా మనిషి చావునైతే తప్పించుకోలేడు. ఎప్పుడైతే మనిషికి చావు అనేది వచ్చిందో మనిషి జీవితానికి అర్థం అనేదే పోద్దన్నమాట. ఇంత కష్టపడతా ఉన్నాం. ఒక మనిషి రోజులో ఎంత ఎక్కువ కష్టపడతాడు? ఎందుకు కష్టపడతాడు అంత? 3 పూటల తిండి కోసమే కదా. మనిషి జీవితంలో ఎక్కువ కష్టం ఉంటుందా, ఎక్కువ సుఖం ఉంటుందా? ఆ 3 పూట్ల తిండి కోసం రోజంతా మనం కష్టపడతా ఉంటాం అన్నమాట. అసలు ఇంత కష్టాలు పడి మనిషి ఎందుకు బ్రతకతా ఉన్నాడు? ఆ చచ్చిపోయేదేదో ముందే చచ్చిపోతే ఈ కష్టాలన్నీ తప్పించుకోవచ్చు కదా. ఇంత బతికి ఏం ప్రయోజనం? ఆ మనిషి జంతువులు ఎట్లా చచ్చిపోతున్నాయో అట్లాగే మనము చచ్చిపోతా ఉన్నాం. ఇక జీవితం అంతా ఎందుకు? సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాస్తాడు. భూమి మీద ఎక్కువ ఎంజాయ్మెంట్ చేసినా కానీ ఆ ఆనందం, ఆ సుఖం కూడా చివరికి ఎగిటేసేసేసి దుఃఖాన్ని మిగులుస్తుంది. ఆ ఆనందం కూడా తనకి ఆనందాన్ని ఇవ్వడం లేదని చెప్పి బైబిల్లో ఉండేటువంటి ప్రసంగికర్త అని అంటాడు అనమాట. ఇంకా ఎందుకోసం ఈ భూమి మీద బ్రతకాలి? మొత్తం సమస్తము వ్యర్థము వ్యర్థము అని మొత్తం ఆ 12 అధ్యాయాలు ఉండేటువంటి పుస్తకం రాస్తాడు. అయితే వాటిల్లో ఒక మాట చెప్తాడు ఆయన, ఈ మొత్తం వ్యర్థం వ్యర్థం అని అంటున్నాడు, కానీ వాటిల్లో కొన్ని పనికొచ్చేవి ఉన్నాయి. ఏమున్నాయి? వాటిలో కొన్ని మంచి ఉన్నాయి, మనిషికి మంచి చేసే ఉన్నాయి. అంటే భూమి మీద జీవితం ఇంత వ్యర్థమైన జీవితం అయినప్పటికీ ఆ వ్యర్థమైన జీవితంలో కూడా కొన్ని మంచి పనులు ఉన్నాయి, చేయాల్సినటువంటి మంచి పనులు ఉన్నాయి. ఏంటనేది ఆయన బైబిల్లో కొన్ని రాశాడు. ఈరోజు ప్రసంగి గ్రంథంలో సమస్తము వ్యర్థము వ్యర్థమని చెప్పిన ఆయనే భూమి మీద ఇది చేస్తే మంచిది అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. ఏం చెప్పాడో చూద్దాం. మొట్టమొదటి వచనం చదువుతున్నాను చూడండి. ప్రసంగి 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నా మనస్సు ఇంకా నన్ను జ్ఞానంతో నడిపిస్తూ ఉండగానే ఆకాశం కింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుషులు ఏమి చేస్తే మంచిదో చూడాలనుకున్నాను. కాబట్టి ఆయన కొన్ని విషయాలు రాశాడు. మొత్తం ఆయన జీవితాన్ని అంతటిని కూడా ఎంతో ప్రయోగాలు చేసి కొన్ని విషయాలు రాశాడు. ఏం చేస్తే భూమి మీద మనిషి హాయిగా సంతృప్తిగా బ్రతకొచ్చు, సంతోషంగా బ్రతకొచ్చు అనేది ఆయన రాశాడు. అంటే ఈ విధంగా ఆయన చెప్పినవి కానీ మనంగా పాటిస్తే జీవితపు అంచుల్లో, ఉదాహరణకి ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి కూడా జీవితపు అంచుల్లో ఎక్కువ సంతృప్తి చెందలేడు. ఎక్కువ పాపులారిటీ సంపాదించిన వ్యక్తి అయినా సరే, ఎక్కువ జ్ఞానం సంపాదించిన వ్యక్తి అయినా సరే, భూమి అంచుల్లో చివరిలో, అంటే అతని చావు చివరిలో అతను సంతృప్తిని అయితే పొందలేడు. కానీ ఆయన కొన్ని పనులు చెప్పాడు, అవి భూమి మీద అతనికి కొంత హాయిని ఇస్తాయి, కొంత ప్రశాంతతని ఇస్తాయి. ఏంటి ఆ పనులు చూడండి. ఒక 10 పాయింట్లు నేను అక్కడ రాశాను. ఆ మొత్తం ఆ ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్పినవి. మొట్టమొదటిది, ఈ భూమి మీద మనం చేసే దాంట్లో మంచి పని ఏదనంటే, మొట్టమొదటిది చేసే పనిలో ఆనందించడం. ఏం చేయడం? చేసే పనిలో ఆనందించడం. ప్రసంగి 3వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకని మనిషి తాను చేసే పనిలో ఆనందం పొందడమే అత్యుత్తమమైనదని నేను గ్రహించాను, అదే వాళ్ళ భాగ్యం. ఈ భూమి మీద జీవితం మంచిగా ఉండాలి, చచ్చిపోయే ముందు కూడా కొంచెం సంతృప్తిగా చచ్చిపోవాలని అంటే మనిషి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే చేసే పనిని ఆనందంగా చేయడం. భూమి మీద ఎక్కువ సమయం దేంతో గడుపుతాం? భార్యతో గడుపుతామా? భూమి మీద ఎక్కువ సమయం పిల్లలతో గడుపుతామా? భూమి మీద ఎక్కువ సమయం దేంతో గడుపుతామనంటే చేసే పనితోనే గడుపుతాం. అవునా కాదా? ఎవరన్నా సరే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అయితే చేసే పని ఆనందం ఇవ్వలేదు అనుకోండి,
ఇంకా ఆ వ్యక్తి బ్రతికి వేస్టే అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి భూమి మీద ఇంత పెద్ద జీవితంలో ఏది ముఖ్యమైనది, ఏది జీవితపు చివరి అంచుల్లో ప్రశాంతతని, సంతృప్తిని మనం మిగిలిస్తుందనంటే చేసే పనిలో ఆనందాన్ని మిగిల్చడం. ఒకవేళ చేసే పని స్మూత్గా సంతోషాన్ని ఇస్తే, ఆనందాన్ని ఇస్తుంది అనుకోండి, హాయిగా పని చేసుకుంటాం, హాయిగా రోజులన్నీ గడిచిపోతాయి. చేసే పని భారంగా అనిపించింది అనుకోండి, ఎప్పుడెప్పుడు సాయంత్రం అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అని చెప్పి అంటే ఏదో దానికోసం ఎదురు చూస్తాం, కానీ చేసే పనినైతే ఆనందించలేం. కాబట్టి భూమి మీద సంతృప్తిగా గడపాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే చేసే పనిలో ఆనందాన్ని మనం వెతుక్కోవడం. చూడండి, ప్రసంగి 2:24-25 వచనంలో కూడా చూడండి, ఆయన ఈ విధంగా అంటాడు, నేను గ్రహించేది ఏమిటంటే మనిషి చేయగలిగిన అత్యుత్తమమైన పని ఏమిటంటే తినడం, తాగడం, తాను చేసి తీరవలసిన పనిని సరదాగా చేయడం. దేవుని ఆదేశం కూడా ఇదేనని నేను గ్రహించాను. కాబట్టి మొట్టమొదటిది మనం చేయాల్సిన పని ఏంటంటే భూమి మీద ప్రశాంతంగా ఏదో సాఫీగా మామూలుగా గడిపేయాలని అంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేది పని కాదు. ఏదనంటే చేసే ఏ పని చేసినా కానీ ఆ పనిలో ఆనందం వెతుక్కున్నట్లయితే ఆ వ్యక్తి జీవితం బాగుంటుందని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏ పని అయితే మనకు ఆనందం ఇస్తుందో దాన్ని మనం వెతుక్కోవాలి. రెండోది మనం చేయాల్సిన పని ఏంటంటే సంతృప్తితో ఉన్నదాంతో ఎంజాయ్ చేయాలి. రెండోది ఏం చేయాలి? సంతృప్తితో ఉన్నదాంతో ఎంజాయ్ చేయాలి. సంతృప్తి అనేది ఎప్పుడు వస్తుంది? అసలు మనిషికి సంతృప్తి లేకపోతే భూమి మీద ఏ వ్యక్తికి లేనటువంటి కష్టాలు ఆ వ్యక్తికి వస్తాయి అన్నమాట. సంతృప్తి అనేదే లేకపోతే భూమి మీద సరదాగా గడపాలంటే సంతృప్తి అనేది అంత ముఖ్యమైనది. సంతృప్తి లేకపోతే ఏమవుద్దంటే ఆదివారం పూట చర్చికి కూడా రాలేదు. ఎందుకని? ఒక వ్యక్తి చూడండి, అంటే ఆదివారం కూడా విశ్రాంతి తీసుకోలేనంత ఎక్కువ కష్టం పడతా ఉన్నాడు ఆ వ్యక్తి ఇష్టమైన పని చేసినప్పటికీ కూడా, ఇష్టమైన పనే చేస్తున్నప్పటికీ, ఆనందాన్ని ఇచ్చే పనే చేస్తున్నప్పటికీ విశ్రాంతి లేకుండా చేశాడు అనుకోండి, అదే అలసటగా అయిపోద్ది. అది ఆ వ్యక్తికి జీవితానికి ఏమంత ఇవ్వదు. ఒక వ్యక్తి ఆదివారం కూడా సంతోషంగా గడపకుండా, లేకపోతే దేవుని సన్నిధానాన్ని రాకుండా ఆ రోజు కూడా సంపాదించి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఒక వ్యక్తి వారంలో ఒకరోజు సెలవు తీసుకొని దేవుని సన్నిధానంలో గడిపి తన పిల్లలతో, తన మిత్రులతో, వాళ్ళతో ఎంజాయ్ చేస్తా ఒకరోజు సెలవు తీసుకున్నాడు అనుకోండి, జీవితపు అంచుల్లో ఆదివారం కూడా కష్టపడిన వ్యక్తి ఎక్కువ సంపాదించుండొచ్చు. కానీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎవరికి వస్తుందనంటే ఈ ఆదివారం పూట సెలవు తీసుకున్న వాళ్ళకే భూమి మీద ఎక్కువ సాటిస్ఫాక్షన్, సంతృప్తి వస్తుంది. అమ్మాయి బాగానే బతికేసేవలే అని అనిపిస్తుంది. కానీ ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే వాళ్ళకి అలసట, ఆయాసం, దుఃఖం తప్ప ఏమీ కూడా రాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి 5:18-20 వచనాలు కూడా చూడండి. నేను గమనించిన వాటిలో మంచిది ఏదనగా దేవుడు తనకిచ్చిన రోజులన్నిటిలో ఒక వ్యక్తి తిని తాగుతూ సూర్యుని కింద తాను చేసిన శ్రమలో సంతృప్తి చెందాలి. దేంట్లో సంతృప్తి చెందాలంట? శ్రమలో సంతృప్తి చెందాలంట. శ్రమలో సంతృప్తి చెందకపోతే ఇక జీవితం అలసటైపోద్ది. ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, మన భూమి మీద జీవితం అనేది ఎటువంటిదని అంటే ఒక మారథాన్ లాంటిది. అంటే 40 కిలోమీటర్ల పరుగు పందెం. 40 కిలోమీటర్ల పరుగు పందెం వెళ్ళాలనుకోండి, స్పీడ్గా లగ్గిస్తారా, స్లోగా లగ్గిస్తారా? ఒక 100 మీటర్ల పరుగు పందెం అనుకోండి, 7 నుంచి ఆడికి స్పీడ్గా లగ్గించాలి. అదే 40 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు అయితే స్పీడ్గా ఎవరు లగ్గించరు, తెలివైన వాళ్ళు ఎవరు కూడా. ఎందుకని? మొదటిసారే స్పీడ్గా లగ్గించామనుకోండి, మధ్యలోకి వచ్చాక ఆగిపోతాం, అలసిపోతాం, అనారోగ్యాలతో ముగిసిపోతాం అంటాం. కాబట్టి మొదట్లోనే విపరీతంగా అలసటతో ప్రయాణం చేస్తే ఆ సంపాదించిన డబ్బులన్నీ కూడా మిగిలిన సెకండ్ హాఫ్లో దేనికి ఖర్చు పెట్టుకోవాలంటే ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి భూమి మీద విపరీతంగా పరుగులు తీసే కన్నా కానీ దేవుడు ఇదిరా ఇట్లా భూమి మీద జీవితం ఇట్లా బ్రతికితే బాగుంటుందిరా అని ఆయన చెప్పింది మనం జాగ్రత్తగా నమ్మి చేస్తే మంచిది. ఎందుకంటే ఎక్కువ కాలం పరిగెత్తగలడా మనిషి? సంపాదన వేటలో మనిషి పరిగెత్తుతా ఉన్నాడు, ఎంతకాలం పరిగెత్తాడు? పరిగెత్తడం చాలా కష్టం. సంవత్సరం, 2 సంవత్సరాలు, మహా అయితే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పరిగెత్తచ్చేమో కానీ జీవితాంతం అయితే పరిగెత్తలేదు. కాబట్టి దేవుడు చెప్పినట్టు దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా చెంది ఉన్నదాంతో స్లోగా లగ్గించుకుంటూ ఉండేవాడే జీవితపు చివరిలో ఎక్కువ ఆనందిస్తాడు. కానీ అందరికంటే నేనే ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవాలా, అందరికంటే నేనే ఎక్కువ డబ్బులు సంపాదించాలా, మా ఊర్లో నేనే అందరికంటే గొప్పవాడుగా ఉండాలా అని ఆశపడేవాడు అందరికంటే ఎక్కువ దుఃఖాన్ని తెచ్చుకుంటాడని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు.
కాబట్టి రెండోది భూమి మీద చేయగలిగిన అత్యుత్తమైన పని ఏంటంటే చేసే శ్రమతో సంతృప్తి పడడం. ఇంత చాలే ఇంతవరకు చాలే అని ప్రశాంతంగా చేసుకోవడమే. కానీ ఈ పాస్టర్ కంటే ఆ పాస్టర్ కంటే పెద్దవాడిని అవ్వాలా, ఆ చర్చి కంటే మా చర్చి పెద్దది అవ్వాలా, లేకపోతే ఆ వ్యాపారం కంటే మా వ్యాపారమే పెద్దది అవ్వాలా, ఓడి కంటే నేనే క్లాస్లో టాప్ రావాలా అని చెప్పి విపరీతమైనటువంటి కష్టపడే వాడికంటే కూడా ఈ విధంగా దేవుడు అతనికి ఇచ్చినటువంటి సామర్థ్యాలతో ఇచ్చిన దాంతో నెమ్మదిగా వెళ్ళేవాడే జీవితపు చివరిలో సంతోషంగా ఉంటాడని ఆయన చెప్తున్నాడు. ఇంకా చూడండి ఆయన ఏమంటున్నాడంటే 19వ వచనం చదువుతున్నాను. అంతేగాక దేవుడు ఒక వ్యక్తికి సంపదను, ఆస్తులను, వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు వారు తమ భాగాన్ని తీసుకొని వారి కష్టార్జితంలో వారు ఆనందించాలి. ఇది దేవుని వరము. ఏం చేయాలంట? వారి కష్టార్జితంతో వారు ఆనందించాలి. అంటే దేవుడు మనకు డబ్బులు ఇచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారనంటే, కొంతమంది తొందరగా కోటీశ్వరులు అయిపోవాలి, తొందరగా డబ్బున్న వాళ్ళు అయిపోవాలని చెప్పి పిసినారితనంతో కూడబెడతా ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు అంటే అతిగా కూడబెట్టడం కూడా ఏం చేస్తుందనంటే ఇంట్లో ఉండే వాళ్ళకి దుఃఖాన్ని మిగలుస్తుంది అన్నమాట. అంటే గొప్ప ఉన్న వాళ్ళ ఎక్కువ డబ్బులు సంపాదించాలా, ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎట్లుంటుంది అంటే ఎంజాయ్ చేయాలనేది ఆలోచనతో ఉండదు. ఎంజాయ్మెంట్ అంతా వేస్ట్ అని చెప్పి, అంటే వాళ్ళు తెలివిగానే ఆలోచిస్తున్నారు కానీ అతి తెలివిగా ఆలోచిస్తున్నారు. అతి తెలివి కూడా ప్రమాదమే. అంటే పిసినారితనంగా ఉండి అసలు పెద్ద ఎంజాయ్మెంట్లు చేయకుండా, జేబులో నుంచి రూపాయి తీయకుండా, అసలు ఏది లేకుండా ఎక్కువ డబ్బులు సంపాదించే వ్యక్తి ఎక్కువ దుఃఖపడతాడని ఆయన చెప్తాను. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యంతో, నీకు ఇచ్చిన దాంతో, ఉన్న దాంట్లో నీకు ఇచ్చిన రూపాయలో ఒక 10 రూపాయలు పావులా ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేయి. అదే ఈ జీవితంలో నువ్వు చేసే పెద్ద పని. ఇంక పెద్ద పని ఏం లేదు ఇక్కడ అని అంటున్నాడు. అట్టని చెప్పి ఓవర్గా ఎంజాయ్మెంట్ చేయకూడదు, అట్టని చెప్పి ఇటు ఎంజాయ్మెంట్ చేయకుండా ఉండకూడదు. మిడిల్లో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. చూడండి 20వ వచనం చదువుతున్నాను. దేవుడు అతనికి హృదయంలో ఆనందం కలిగిస్తాడు కాబట్టి అతడు తన గతాన్ని సులభంగా మర్చిపోగలుగుతాడు. వారు వారి జీవితపు రోజులను చాలా అరుదుగా ప్రతిబింబిస్తారు. అంటే ఆ వచనం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే జీవితం ఈ విధంగా స్మూత్గా, సాఫ్ట్గా, సుఖంగా వెళ్తూ ఉంటుందో, జీవితంలో అప్పుడే 40 సంవత్సరాలు అయిపోయినాయా, అప్పుడే 50 సంవత్సరాలు అయిపోయినాయా అని అనిపిస్తుంది. అది లేదనుకో, ఈ సాఫ్ట్నెస్ లేదనుకో, విపరీతమైన కష్టం. అంటే ఆదివారం కూడా రెస్ట్ లేకుండా కష్టం, విపరీతమైనటువంటి వీటికి వెళ్ళిపోయామంటే, నాయన ఎప్పుడెప్పుడు అయిపోద్దురా నాయన ఈ రోజులో, ఎంతకాలం రా, ఎప్పుడైపోద్దురా ఈ లోనా అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం కోరికలు ఎక్కువ మనిషికి, అవునా కదా? మనిషి కోరికల్ని మనం ఆపలేం, కోరికల్ని మనం చంపలేం. అయితే కోరికల్ని మనం అదుపులో పెట్టకపోతే, ఉదాహరణకి ఒక వస్తువు తీసేసుకున్నాం అనుకోండి, ఈ వస్తువు లోను కట్టాలంటే ఎంత అవద్ది? ఆదివారం ఏమో నేను రెస్ట్ తీసుకోవాలని నా బాడీ చెప్తుంది, నా శరీరం చెప్తుంది, దేవుడు కూడా చెప్పాడు. కానీ ఆ వస్తువు లోను కట్టకపోతే కుదరదు. ఏం చేయాలా? మన కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతే జీవితం ఈ లోన్లు కట్టుకోవడానికి, అవి కట్టుకోవడానికి, ఈ కట్టుకోవడానికి విపరీతమైన పరిగెత్తాల్సి వస్తుంది. కానీ దేవుడు చెప్పినట్టు నెమ్మదిగా పరిగెత్తేది చేయలేమన్నమాట. కాబట్టి సంతృప్తి అనేది జీవితంలో అంత ముఖ్యమైనది. అది మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆధారపడి ఉంటుంది. ఓవర్గా కష్టపడి భూమి మీద ఏదో పెద్ద కోట్లు సంపాదించినంత మాత్రాన్ని ఎవరైనా ఏమైనా ఎత్తుకోపోతారా? కాబట్టి భూమి మీద ఏదో పెద్ద సంపాదించాలని, ఏదో చేయాలని విపరీతమైనటువంటి శ్రమ పడొద్దు. మీకు ఇచ్చిన జీవితంతో, మీకు ఇచ్చిన దాంట్లో ఆ కొద్ది గొప్పలోనే కొంత ఎంజాయ్ చేసుకుంటూ, కొంత మీ వరకు ఖర్చు చేసుకుంటూ అట్లా వెళ్తూ ఉండండి అంటున్నాడు. ప్రసంగి 4వ వచనంలో చూడండి. 2 చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసే కంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది. ఏమంటున్నాడు దేవుడు? 2 చేతులతో కష్టం. ఆ వ్యక్తి 2 చేతులతో సంపాదిస్తున్నాడు అని చెప్పి అంటా కానీ 2 చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నం చేసే కంటే ఒక చేతితో నెమ్మది కలిగి ఉండడం మంచిది. కాబట్టి ఎక్కువ సంపాదించేవాడికి భూమి మీద ఎక్కువ విలువిస్తారు. కానీ నువ్వు మంచిగా బ్రతకాల, సంతోషంగా బ్రతకాల, సాఫీగా గలపాలా అని నీ జీవితం సాఫ్ట్గా గడిచిపోవాలని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు చేస్తే కుదరదు. నీకు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉండి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకుండా, నీకు ఇచ్చిన దాంతో నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నీ కోరికలు కంట్రోల్ చేసుకుంటూ నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితం చచ్చిపోయే సమయంలో కూడా హాయిగా చనిపోద్ది అని అంటున్నాడు. ప్రసంగి 8వ వచనంలో కూడా చూడండి. అన్నపానాలు పుచ్చుకొని సంతోషించడం కంటే మనుషులకు మంచి విషయం ఏమీ లేదు. మనిషి పని చేసి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన అతని జీవితకాలం అంతా వారికి తోడుగా ఉండేది వారి సంతోషమే. కాబట్టి జీవితంలో వాళ్ళకి తోడుగా ఉండేది ఏదంట? వాళ్ళ సంతోషమే వాళ్ళకి తోడుగా ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు.
ఒకవేళ ఆ సంతోషమే లేదనుకోండి, సంతోషం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఉదాహరణకి ఎప్పుడో ఒకసారి అట్లా పార్క్కి సరదాగా వెళ్ళడం అన్నా సరే, ఎప్పుడో ఒకసారి అట్లా బీచ్కి ఇంట్లో వాళ్ళన్నా సరే, వాళ్ళన్నా తీసుకెళ్ళడం అన్నా సరే, ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్కి తినడం అన్నా సరే, ఇట్లా ఎప్పుడో ఒకసారి మన ఇంట్లో అన్నా వండుకుని దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనంతోనే చేస్తా ఉంటే ఏమవుద్దనంటే భూమి మీద సుఖంగా మనం గడపగలం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి భూమి మీద దేవుడు ఏ కష్టమైతే ఇచ్చాడో ఆ కష్టంతో తిని అతని జీవితకాలం అంతా సంతోషంగా బ్రతకడం తప్ప ఈ భూమి మీద చేసేదేం లేదని చెప్పి ఆయన చెప్తాను. కాబట్టి 2 పాయింట్లు చెప్పాను. ఏం చెప్పానంటే మొట్టమొదటిది ఏది మంచిదంటే చేసే పనిలో ఆనందించడం, రెండోది సంతృప్తితో ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం, మూడోది ఏంటంటే దేవుడు ఇచ్చే జీవితంలో ప్రతి సీజన్ని అభినందించడం. దేవుడిచ్చిన జీవితంలో ప్రతి సీజన్ని అభినందించడం. ఏ విధంగా అయితే భూమి మీద ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం ఉంటాయో మనిషి జీవితంలో కూడా కాలాలు ఉంటాయి. ఏంటి ఆ కాలాలు? బాగా అభివృద్ధి చెందున్న కాలం, బాగా అనారోగ్యంతో పడిపోయి ఉన్న కాలం, బాగా అభివృద్ధి డబ్బులు ఉన్న కాలం, ఆ డబ్బులు లేకుండా అప్పులు కడుక్కోవాల్సినటువంటి కాలం. ఈ కాలాలన్నీ కూడా వస్తాయి. ఈ కాలాల్లో నువ్వేం చేయాలని అంటే దేవుడిచ్చే ఏ సీజన్ అన్నా సరే, అయ్యా నా ఆకులు రాలిపోయినాయే, నా ఆకులు మళ్ళీ వస్తాయా రావా, చెట్టు బాధపడినట్టు బాధపడకుండా దేవుడు ఆకులు రాలే సమయం ఇచ్చినప్పుడు అన్నా సరే, బాగా మంచిగా పండ్లు కాసేటువంటి సీజన్లో అన్నా సరే, పచ్చగా ఉండే సీజన్లో అన్నా సరే, ఎండిపోయి ఉండే సీజన్లో అన్నా సరే, దేవుడు ఏ సీజన్లో అయితే నియమిస్తాడో ఆ సీజన్లో ఎందుకు ఇచ్చాడబ్బా నాకు ఆకులు రాలిపోయే సీజన్ అని బాధపడే కన్నా ఆ సీజన్ని అభినందించండి అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఏంటంట? ఏ కాలంలో ఏదైతే జరగాలి. ఉదాహరణకి ఒక మనిషి చిన్నప్పుడు పుట్టంగానే పిల్లోడుగా ఉంటాడు, తర్వాత బాగా మంచి కండలు బాగా తిరుగుతాడు, వయసు పెరిగే కొద్దీ చర్మంలో ముడతలు పడిపోతూ ఉంటాయి, శరీరం బాగా బలహీన పడిపోద్ది. అట్లా కాకుండా రివర్స్లో జరిగింది అనుకోండి, అప్పుడు బాగుంటుందా? మనిషి పుట్టంగానే ముసలోడుగా పుట్టి రోజు రోజుకి పెరిగే కొద్దీ పసివాడిగా అయిపోతూ ఉంటే బాగుంటుందా? కాబట్టి దేవుడు ఎట్లయితే చేశాడో అది మంచిది. అంటే ముసలితనంలో వృద్ధాప్యం వస్తుందబ్బా, ఈ కష్టాలన్నీ వస్తూ ఉన్నాయి ఎట్టని మనం అనుకోకుండా, యవ్వనంలో ఏంటబ్బా మనకి ఎంత కష్టాలు వస్తున్నాయని చెప్పి మనం అనుకోకుండా, దేవుడు ఏ సీజన్ అయితే ఇచ్చాడో ఆ సీజన్ని మనం ఆనందించాలని చెప్పి అంటున్నాడు. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు. బాల్యం ఇచ్చాడా, బాల్యంలో ఎప్పుడెప్పుడు అయిపోద్దబ్బా బాల్యం అని అనుకోవద్దు. ఈ దేవుడు యవ్వనం ఇచ్చాడా, అబ్బా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటావా అని కోరుకోవద్దు. ఎప్పుడెప్పుడు ఉద్యోగం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇది అని ఈ ఎప్పుడెప్పుడు విపరీతమైన కోరికలకి వెళ్ళే కన్నా దేవుడు ఏ సీజన్ అయితే నీకు ఇచ్చాడో ఆ సీజన్లో నువ్వు ఆనందించు అని అంటున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించున్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. కాబట్టి దేవుడిది ఎందుకు ఇచ్చాడు, దీని ద్వారా ఏం మంచి జరగబోతుంది అని నువ్వు విపరీతంగా ఆలోచించలేవు. ఎందుకంటే దేవుడు నీకు ఆలోచించే శక్తి ఇచ్చినా కానీ నువ్వు ఆలోచించలేవు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఆకులు రాలే కాలంలో ఉన్నా ఆ కాలాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. ఆ కాలంలో కూడా దేవుడు ఆ కాలం ఇచ్చినందుకు దేవుడిని అభినందించు అని అంటున్నాడు. బైబిల్లో యోబు భక్తుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అని అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ప్రసంగి 7:14లో కూడా చూడండి, సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి. ఏమంటున్నాడు? మీ టైం బాగున్నప్పుడు మంచిగా హాయిగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనకు మంచి పండ్లు కాస్తూ ఉన్నాయి, మంచి సీజన్ వచ్చిందని అంటే, సీజన్ లేనటువంటి టైం కూడా వస్తుందా రాదా? ఆకులు రాలిపోయే టైం కూడా వస్తుంది. ఆకులు రాలిపోయే టైం వస్తుందని చెప్పి ఈరోజు అంటే పండ్లు కాసే టైం కూడా ఆ రాబోయే కష్టాలను చూసుకొని బాధపడతా ఉన్నాం అనుకోండి, సంతోషంగా దేవుడిచ్చిన రోజును కూడా సంతోషంగా బ్రతకగలమా? కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, రేపేదో జరగద్ది, ఆ కీడేదో వస్తుంది అని చెప్పి దానికోసం భయపడే కంటే, ఈరోజు దేవుడికి నీకు ఆనందించే సమయం ఇచ్చాడా, ఎంజాయ్ చేయి. సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి, కానీ సమయం చెడుగా ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి, దేవుడు దీన్ని చేశారు, అలాగే దాన్ని చేశారు, అందువల్ల తమ భవిష్యత్తు గురించి ఎవరు ఏమీ తెలుసుకోలేరు. కాబట్టి దేవుడు భూమి మీద సుఖాలని దుఃఖాలని మిక్స్ చేశాడు. కాబట్టి సుఖాలనైనా సరే తప్పించుకోలేము, దుఃఖాన్నైనా సరే తప్పించుకోలేము ఏది చేసినప్పటికీ కూడా. కాబట్టి దేవుడు మనకి ఏ సీజన్ అయితే ఇచ్చాడో ఆ సీజన్లో మనం ముందుకెళ్ళాలి. అయితే దుఃఖాలని మనం తప్పించుకోలేమని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఏం చేసినా సరే మనం దుఃఖాలను తప్పించుకోలేం. దేవుడు దుఃఖ సమయం ఇచ్చినప్పుడు దాంట్లో కూడా దేవుని దగ్గరై దేవునికి మనం చేయాల్సిన పనిని దాంట్లో చేయాలి.
నాలుగోది రాసుకోండి, భూమి మీద చేయాల్సిన మంచి పని ఏంటంటే జ్ఞానాన్ని పెంచుకోవడం. ఏంటది? జ్ఞానాన్ని పెంచుకోవడం. ప్రసంగి 2:13 చూడండి. చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకున్నాను. ఏమంటున్నాడు? చీకటి కంటే వెలుగు ఎంత అయితే మంచిదో తెలివి లేకుండా వాడికంటే తెలివిగా ఉండడమే భూమి మీద మంచిది. ఎందుకురా నాయన తెలివిగా ఉంటావు అని చెప్పి ఆయన చెప్పడం లేదు. బుద్ధిహీనుడి కంటే తెలివి లేనటువంటి వాడుగా ఉండడం కంటే కూడా తెలివైన వాడిగా జ్ఞానంగా ఉండడమే మంచిది. ఎందుకని? జ్ఞానం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఉంటే భూమి మీద ఏ పనన్నా సరే సులభంగా చేయొచ్చు. చూడండి, ప్రసంగి 10:10 ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ గొడ్డలి మొద్దుబారి దాని అంచుకు పదును పెట్టకపోతే ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే జ్ఞానం విజయాన్ని తీసుకొస్తుంది. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుందంటే, మన జ్ఞానం లేకపోతే ఎటువంటిదని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే, మొద్దు కత్తికి పదును లేకపోతే, గొడ్డలికి పదును లేకపోతే ఎట్లయితే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుందో, భూమి మీద జ్ఞానం లేకపోతే అంత ఎక్కువ శ్రమ పడాలి. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే ఎక్కువ కష్టపడడానికి కండలు పెంచుకోవడం కాదు, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే నువ్వు భూమి మీద సంతోషంగా సంతృప్తిగా బతుకుతావు. అప్పుడే జ్ఞానం నీకు విజయాన్ని ఇస్తుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి అందరికంటే ఇక్కడ ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందరికంటే నేనే ఎక్కువ జ్ఞానవంతుని అవ్వాలి, అందరికంటే ఎక్కువ నేనే పుస్తకాలు చదవాలి అని కూడా ఆయన చెప్పడం లేదు. చూడండి, తర్వాత ప్రసంగి 1:18 విస్తారమైన జ్ఞానార్జనలో అంటే విస్తారమైన జ్ఞానాన్ని అభ్యసించడంలో కూడా విస్తారమైన దుఃఖం ఉంది. ఎక్కువ తెలివి సంపాదించిన వారికి ఎక్కువ బాధ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానం సంపాదించమన్నాడు, మళ్ళీ ఆయన పుస్తకం ప్రతిసారి బ్యాలెన్స్ చేస్తూ వస్తాడు. అట్టని చెప్పి ఓవర్గా నువ్వు జ్ఞానం పెంచుకొని ఎక్కువ పుస్తకాలు చదువుకొని ఎక్కువ డిగ్రీలు సంపాదించుకొని ఎక్కువగా చేయొద్దు. జ్ఞానం అనేది ముఖ్యం మాత్రమే. అందరికంటే నేనే టాప్ ఉండాలని అయితే అనుకోవద్దు. మళ్ళీ ఆ కోరిక కూడా నేను చంపేస్తుంది, భూమి మీద సంతృప్తిని మిగిల్చుదని. కొంతమంది నాకు వచ్చి చెప్తా ఉంటారు చదువుకుంటా ఉండేటప్పుడు, ఏరా బైబిల్లో ఇట్లా రాసిందిరా, అంత జ్ఞానం సంపాదించిన ఏం చేస్తారో పుస్తకాలు చదువుకొని అని. అంటే చదువుకునే సమయంలో చదువుకోవద్దని చెప్తున్నాడా దేవుడు? కొంతమంది వచ్చిన అడ్డం పెట్టుకొని చదవడం మానేస్తారు. ఎక్కువ జ్ఞానం పెంచుకుంటే ఎక్కువ కష్టం. ఆయన అట్లా చెప్పడం లేదు. జ్ఞానం పెంచుకోవడం అనేది అవసరం భూమి మీద, కానీ ఓవర్గా జ్ఞానం పెంచుకొని అందరికంటే నేనే టాప్ మోస్ట్ జ్ఞానవంతుడిగా ఉండాలనే టార్గెట్ అయితే పెట్టుకోవద్దు. జ్ఞానం పెంచుకోవడం కోసం విపరీతంగా కష్టపడొద్దు. ఎంతవరకు నువ్వు పెంచుకోగలవో, ఎంతవరకు నీ శక్తితో విపరీతంగా కష్టపడకుండా, విపరీతంగా ఆయాసపడకుండా భూమి మీద స్మూత్గా జీవితాన్ని లీడ్ చేయని అన్నాడు. ఇక్కడ మనం ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఈ లోక జ్ఞానాన్ని మనం పెంచుకునే ఏ జ్ఞానం అన్నా సరే, అది కోర్టుల గురించి జ్ఞానం పెంచుకున్నా, డబ్బుల్ని ఎట్లా కాపాడుకోవాలో జ్ఞానం పెంచుకున్నా, ఆరోగ్యంగా ఎట్టుండాలో అనే జ్ఞానం పెంచుకున్నా, మనుషులు మంచోళ్ళ చెడ్డోళ్ళు అనే జ్ఞానం పెంచుకున్నా, ఈ జ్ఞానం అంతా మనల్ని భయపెట్టద్ది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, విస్తారమైన జ్ఞానంతో, ఇప్పుడు అంతరిక్షం గురించి కూడా జ్ఞానం పెంచుకున్నాం అనుకోండి, ఎప్పుడెప్పుడు ఆస్ట్రాయిడ్లు పడిపోతాయి, ఎప్పుడెప్పుడు ఏమైపోద్ది అని భయం వేస్తూ ఉంటుంది. అంటే తెలియనప్పుడు ఏమాత్రం అమాయకత్వంలో ఉంటే ఏం భయం వేయదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, విపరీతమైన జ్ఞానం చేసి ఎక్కువ బాధ తెచ్చుకోబాకు అని అంటున్నాడు. 2, ఒకవేళ ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని చేయాల్సిన పని ఏంటంటే, దేవుళ్ళో కూడా అంత ఎక్కువగా ఎదగాలి. ఏం చేయాలి? దేవుళ్ళో విశ్వాసం ఉందనుకోండి, జ్ఞానం మనల్ని భయపెట్టలేదు. ఏం చేయలేదు? దేవుళ్ళో విశ్వాసంగా ఎదిగితే జ్ఞానం మనల్ని భయపెట్టలేదు. 5వది కూడా చూడండి, మనం చేయాల్సిన మంచి పని ఏంటంటే, దేవుడు చెప్పిన మంచి పనులు చేయడం. ఏం చేయడం? దేవుడు ఏ పనులు అయితే మంచి పనులు అని చెప్పాడో వాటిని చేయాలి. ప్రసంగి 3:12 చూడండి. కాబట్టి మానవులకు బ్రతికినంత కాలం సంతోషంగా మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్టమైనది ఏదీ లేదని నేను గ్రహించాను. ఏం చేయాలంట? బ్రతికినంతకాలం సంతోషంతో మంచి చేయాలా అన్నాడు. మంచికి రోజులు ఏడున్నారు ఈడ? మంచికి రోజులు ఏడున్నాయి? మంచి వాళ్ళకి రోజులు ఏడున్నాయి? చెడ్డోళ్ళకి చెడ్డగానే ఉండాలి. భూమి మీద చెడ్డ పనులు చేసేవాడే హాయిగా బ్రతకగలడు, చెడ్డ పనులు చేసేవాడే ఎక్కువ సుఖపడగలడు అని చెప్పి ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయావా, మళ్ళీ నువ్వే దుఃఖం తెచ్చుకుంటావు. లోకంలో చెప్పేవాళ్ళు సైకాలజీలో అవన్నీ ఫాలో అవ్వద్దు. దేవుడు చెప్పినట్టు మంచి చేయమన్నాడు, మంచే చేయి. మంచి చేస్తేనే నీ జీవితం సంతృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ప్రసంగి 8:12 చూడండి. ఒక దుర్మార్గుడు 100 సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించిన దేవునిలో భయభక్తులు కలిగి
ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు. కాబట్టి ఎక్కువ పాపాలు చేసి, ఎక్కువ చెడ్డ పనులు చేసి, ఎక్కువ రోజులు బ్రతికేవాడి కన్నా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు సన్నిధి ఆనందించి మంచి చేస్తా కొద్ది రోజులు బ్రతికేవాడి జీవితమే భూమి మీద ఎక్కువ సంతోషంగా ఉంటుంది అని అంటున్నాను. ఎప్పుడైనా సరే చెడ్డ పనులు చేస్తే చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పనులు చేసేవాడు ఎవరైనా సరే సమాజంలో హాయిగా తిరగలడా? తిరిగినా కానీ తలదించుకొని తిరగాల్సి వస్తుంది. కాబట్టి మంచి చేసినప్పుడు రొమ్ము విడిచి ధైర్యంగా నడవగలడు. అతను చేసేది ఎంత ఏ మంచి పని చేసినా కానీ రొమ్ము విడిచి ధైర్యంగా నడవగలడు. బతికినంతకాలం మనసులో సంతోషం ఉంటుంది, చేసే ఆ మంచి పని పెద్ద ఆదాయం ఇవ్వకపోయినా కానీ. అయితే చెడ్డ పని చేసి ఎక్కువ ఆదాయం సంపాదించినా కానీ అతను రొమ్ము విడిచి నడవలేడు. హృదయంలో భయం ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ప్రసంగి 2వ అధ్యాయం 13-14 వచనంలో కూడా చూడండి. భూమి మీద చచ్చిపోయే సమయంలో అయినా సరే ఎవరు ధైర్యంగా చచ్చిపోతారు? భూమి మీద మంచి చేసిన వాళ్ళు ధైర్యంగా చచ్చిపోతారా? చెడు చేసిన వాళ్ళు ధైర్యంగా చచ్చిపోతారా? చావు వస్తుందంటే ఎవరికి ఫస్ట్ భయం వేస్తుందంటే చెడ్డోళ్ళకే భయం వేస్తుంది. కాబట్టి దేవుడు చెప్పింది ఏంటంటే మంచి చేయండి అంటున్నాడు. ప్రసంగి 12వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ విన్న తర్వాత అన్నిటి ముగింపు ఇదే: దేవునికి భయపడాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇదే మనుషులందరి కర్తవ్యము. దేవుడు ప్రతి పనిని తీర్పులోనికి తెస్తారు. దాచబడిన ప్రతి దానిని, అది మంచిదైనా చెడ్డదైనా సరే, తీర్పులోనికి తెస్తారు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు రాయడానికి చెడ్డ పనులు చేయొద్దు. మంచి పనులు చేసినప్పుడే భూమి మీద సంతోషంగా బతుకుతావు. చెడ్డ పనులు చేస్తే ఒకరోజు దేవుడు నువ్వు చేసే ప్రతి చెడ్డ కార్యాన్ని కూడా తీర్పులోకి తీసుకొస్తాడని చెప్పి ఆయన చెప్తాను. 6వ పాయింట్ కూడా రాసుకోండి. ఈ భూమి మీద మనం చేయాల్సిన మంచి పని ఏంటంటే 6వది మంచి పేరు తెచ్చుకోవడం. ఏంటది? మంచి పేరు తెచ్చుకోవడం. మంచి పేరు అంటే ఎక్కువ డబ్బులు సంపాదించాడని ఆయన ఒకసారి కూడా చెప్పలేదు, కానీ ఇవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే మంచి పేరు సంపాదించాను. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణదినం మంచిది. ఏమంటున్నాడు అంటే మన తెలుగు బైబిల్లో ఏమంటుందంటే సుగంధ ద్రవ్యము కంటే, సుగంధ తైలము కంటే, అంటే చక్కగా పరిమళాన్ని ఇచ్చేటువంటి సెంటు మన దగ్గర కొట్టుకున్నప్పటికీ కూడా మనకు మంచి పేరు లేకపోతే వేస్ట్ అంటున్నాడు. ఒకవేళ మన సెంటు కొట్టుకోకపోయినా, మన బట్టలు మంచిగా లేకపోయినా, మనకు మంచి పేరుంటే అదే కోరదగినది అని చెప్పి ఆయన అంటున్నాడు. అదే భూమి మీద మంచిది. కాబట్టి భూమి మీద మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు ఊరిలో మంచి పేరు ఉందా లేదా, మనకున్న క్లాస్లో మనకు మంచి పేరు ఉందా లేదా, మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో అక్కడ మంచి పేరు ఉందా లేదా. ఆ మంచి పేరు లేకపోతే మనం సంతోషంగా ఉండలేమని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి భూమి మీద కొన్నిసార్లు మనం మంచిగా ఉండి మంచిగా బ్రతికినా మన ఇంట్లో ఉండేటువంటి భార్య పిల్లలు తప్పు చేశారనుకోండి, అప్పుడు మనకు కూడా పేరు పోదా? అందుకే ఆయన ఏమంటున్నాడంటే దాని ముందు చెప్తాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు నేను నా భార్య తప్పు చేసినా నా పరువు పోద్ది, నా పిల్లలు తప్పు చేసినా నా పరువు పోద్ది. మంచి పేరు తెచ్చుకొని దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలంటే అర్థం ఏంటంటే ముందు నేను నా పిల్లల్ని, నా భార్యని, వాళ్ళందరినీ కూడా దేవుడి సన్నిధానాన్ని తెచ్చుకొని ఉంటే నేను ఒక్కడనే కరెక్ట్గా బ్రతకడం కాదు, వాళ్ళు కూడా కరెక్ట్గా బ్రతుకుతారు. కాబట్టి వాళ్ళ వల్ల కుటుంబంలో సంతోషం వస్తుంది, బయట పరువు పోకుండా ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది మంచి పేరు కాపాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భూమి మీద బ్రతికినన్ని రోజులు మంచిగా సంతోషంగా బ్రతకాలంటే ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా దేవుడు చెప్పినట్టు ఉన్నదాంతో సంతృప్తి చెందతా కొద్ది మంచి పనులు చేసుకుంటూ అట్లా మనం భూమి మీద వెళ్తూ ఉన్నట్లయితే మనకు మంచి జరగద్దు అంటున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే జన్మదినం కంటే మరణదినం మంచిది అని అంటున్నాడు. అంటే మరణదినం ఎందుకు మంచిది? మనిషి పుట్టినప్పుడు చాలా కష్టాలకి ఆరంభం అన్నమాట, మనిషి చచ్చిపోయినప్పుడు ఆ కష్టాలకి ముగింపు. కాబట్టి ఎవరు సంతోషంగా ఉంటారంటే గర్భంలో పుట్టబోయేటువంటి శిశువు కంటే కూడా చచ్చిపోయినటువంటి వ్యక్తి ఎక్కువ మేలని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. రాబోయే రోజులకి మంచి రోజులే ఉంటాయని మనం ఎట్లా అనుకుంటాం? కాబట్టి ఒక మనిషి పుట్టినరోజు కంటే కూడా ఏది మంచిదనంటే ఒక వ్యక్తి చచ్చిపోయిన రోజే మంచిది. కాబట్టి మనం పుట్టినరోజులు మాత్రం సెలబ్రేట్ చేయకూడదు, చచ్చిపోయిన రోజు సెలబ్రేట్ చేయడానికి మనం ఉంటావా? మనం ఉండు. కాబట్టి అంటే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అంటే చచ్చిపోయిన రోజులు జరుపుకోవడానికి కాదు, అంటే మన మరణదినం అనేటువంటిది మంచిదని చెప్పి ఆయన చెప్తాను. 7వది కూడా చూడండి, భూమి మీద చేయాల్సిన మంచి దాంట్లో 7వది ఏంటంటే దుఃఖాన్ని కలిగించే వాటి గురించి ఆలోచించడం. 7వది ఏంటి? దుఃఖాన్ని కలిగించే వాటి గురించి ఆలోచించడం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మరణం అనేది దుఃఖం అయిందా కాదా?
మరణం గురించి ఆలోచించడానికి ఎవరన్నా సరే ఇష్టపడరు. ఎవరన్నా మరణం గురించి ఏదని చెప్తే ఇప్పుడు ఎందుకు మాటలు మాట్లాడతావా అని అంటారు. మరి ఇప్పుడు కాదులేరా అని చెప్పి అంటారనమాట. కాబట్టి ఇక్కడ ఈయనేమంటున్నాడంటే, లేదు నువ్వు దుఃఖం కలిగించే వాటి గురించి ఆలోచించు అంటున్నాడు. ప్రసంగి 7వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా చూడండి. విందుకు పోవడం కంటే మరణించిన వారి అంత్యక్రియలకు హాజరవడం మేలు. ఫ్రెండ్స్ పార్టీకి పిలుస్తూ ఉన్నారు, ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఒకవైపుకి వెళ్తే ఆనందం వస్తుంది, ఒకవైపుకి వెళ్తే దుఃఖంతో ఏడుపు మొహం పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? విందుకు పోవడం కంటే మరణించిన వారి అంత్యక్రియలకు హాజరవడం మేలు. ఎందుకంటే పుట్టిన వాళ్ళెవరు గిట్టక మానరు. బ్రతుకున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. నవ్వు కంటే దుఃఖం మరింత మేలు. ఎందుకంటే మన ముఖం విచారగ్రస్తమైనప్పుడు మన మనస్సు మెరుగవుతుంది. వాస్తవానికి మనిషికి భూమి మీద ఈ నవ్వు అనేది ఉండకూడదు యాక్చువల్గా, అంటే మనిషి చేసిన పాపాలు. కానీ దేవుడు ఆయన కృపా కరుణ కలిగిన వాడు కాబట్టి మనిషికి విపరీతంగా దుఃఖం ఇస్తే మనిషి ఉండలేడు కాబట్టి భూమి మీద కష్టాన్ని సుఖాన్ని ఆయన ఇచ్చాడు. ఏడుపుని నవ్వును కూడా ఆయన ఇచ్చి ప్రతి వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి పేదవాడన్నా సరే ధనికుడన్నా సరే, ఆ వ్యక్తి చేయాల్సిన పని, భూమి మీద చేయాల్సిన పనిని ఆయన దేనికోసం అయితే ఏర్పాటు చేశాడో అది అతనికి సాఫీగా జరిగిపోయేటట్టు అతను చూస్తాడనమాట. కానీ ఇక్కడ ఈయనేమంటున్నాడనంటే, మనకి నవ్వే రోజుల కంటే దుఃఖపడే రోజులే ఎక్కువ మంచిది, ఎక్కువ మంచి చేస్తుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఎప్పుడన్నా సరే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది. ఉదాహరణకి ఫ్రెండ్స్తోనే ఎప్పుడు నవ్వుకుంటా జోకులు వేసుకుంటా అట్టా ఇట్టా ఉన్నామనుకోండి, జీవితం యొక్క పరమార్థం అనేది అర్థం అవుద్దంటారా? ఎప్పుడు కామెడీ వీడియోలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలో చూస్తూ ఉన్నాం అనుకోండి, జీవితం యొక్క పరమార్థం ఏంటి, అసలు జీవితం ఏంటి, మనం ఎందుకున్నాం, ఏం చేయాలా, ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు మనిషికి బోధపడతాయి, ఎప్పుడు ఆలోచిస్తాడనంటే మనిషికి దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే మనిషి ఆలోచిస్తాడు. మనిషి సుఖం వచ్చేటప్పుడు ఈ క్షణం గురించి ఆలోచిస్తాడు. కానీ మనిషికి దుఃఖం వచ్చినప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తాడు. అసలు ఏంట్రా ఇది, చేయాలంటే ఏం చేయాలని దూరదృష్టి గురించి ఆలోచిస్తాడు అన్నమాట. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, సుఖం కంటే కూడా దుఃఖాలే మేలు. కాబట్టి మీరు దుఃఖం వచ్చినప్పుడు ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, దుఃఖం మీ మనస్సుని మెరుగుపరుస్తుంది అని అంటున్నాడు. కష్టాలు వచ్చినప్పుడే ఆ వ్యక్తి తగ్గింపు కలిగిన వ్యక్తిగా మారుతాడు. తగ్గింపు ఎవరన్నా నేర్చుకుంటారా? తగ్గింపు ఎవరు నేర్చుకుంటారంటే కష్టాల్లో ఉండేవాళ్ళే తగ్గింపు నేర్చుకోవాలి. అప్పటి వరకు ఆ వ్యక్తి పెద్ద కష్టాలు పడలేదంటే ఇంకేదో మిడిమిడి జ్ఞానంతో ఉంటాడనమాట. ఆ వ్యక్తి ఏదో మిడిమిడి జ్ఞానంతో తనకు తెలిసింది రైట్ అన్నట్టు, ఏదో అన్నీ అతనికి అంతా తెలుసు అన్నట్టు చెప్తా ఉంటాడు. కానీ అతనికి ఏం తెలియదు అన్న విషయం అతనికి ఎప్పుడు తెలుస్తుందంటే, అతనికి దుఃఖం వచ్చినప్పుడు అతని జ్ఞానం ఏ పాటితో తెలుస్తుంది. అతనికి దుఃఖం వచ్చినప్పుడు అతని జీవితం అసలు ఏంది అనేది కూడా అతనికి తెలుస్తుంది. అతనిలో ఉన్న గర్వం కూడా అణిగిపోయి తగ్గింపు అనేది బయటకు వస్తుంది అనమాట. ఈ దుఃఖం ఏం చేస్తుందంటే, సాటి వ్యక్తి మనలాగే ఇంకోటి కష్టాలు పడుతున్నప్పుడు వాడికి బతకడం చేత రాదురా, వాడు వేస్ట్ గాడురా అని అనలేడు. ఎందుకని? ఆ దుఃఖం యొక్క బాధ ఇతను కూడా పడ్డాడు కాబట్టి, ఆ తగ్గింపు నేర్చుకున్నాడు కాబట్టి, సాటి వ్యక్తి కష్టపడుతున్నప్పుడు వాడిని ఎగతాళి చేయకుండా సాటి వ్యక్తి బాధ పట్ల కరుణ కలిగి ఉంటాడు అన్నమాట. అంటే దుఃఖం అంతగా మనిషిని మంచిగా మారుస్తుంది. మనిషిలో ఉండే చెడ్డగణాలు ఎప్పుడన్నా సరే కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు, పలానా రోజు నా జీవితంలో ఆ చెడ్డ సంఘటన జరిగింది, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది అని చెప్తారు. అంతేగాని పలానా రోజు నేను ఎక్కువ ఎంజాయ్మెంట్ చేశాను, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది అని ఎవరైనా చెప్తారా? కాబట్టి ఎప్పుడు మన జీవితం మారద్దనంటే, దుఃఖం వచ్చినప్పుడే మన జీవితం నిజమైన వైపు, నిజమైన వాటి మార్గం వైపు అడుగులేస్తుంది అనమాట. దుఃఖం అనేది మన గుణాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి దుఃఖం అనేది మంచిదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా అట్టని చెప్పి ఆయన ఎప్పుడు దుఃఖపడతానే ఉండండి అని ఆయన చెప్పడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నవ్వడం కంటే దుఃఖం మరింత మేలు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు నవ్వకుండా ఎప్పుడు దుఃఖపడతానే ఉండండి అని చెప్పడం లేదు, సంతోషంగా ఉండండి అని ఆయన చెప్పాడు. అదే సమయంలో దుఃఖం వచ్చినప్పుడు బాధపడకుండా దుఃఖం నీకు మేలు చేస్తుందని గుర్తించు అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. దుఃఖమే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆ దుఃఖంలోనే నువ్వు మంచి పాఠాలు నేర్చుకుంటావు, మంచి జీవిత సత్యాలు నేర్చుకుంటావు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. 8వది చూడండి. 8వది మనం చేయాల్సినటువంటి మంచి పని ఏంటంటే, భూమి మీద జ్ఞానుల గద్దింపుని వినడం. ఏం చేయాలి? 8వది ప్రసంగి 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూడండి. మూర్ఖుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు. ఏం మేలు అంట? మూర్ఖుల పాటలు వినడం కంటే కూడా జ్ఞానుల గద్దింపు వినడం. మూర్ఖుల పాటలు అంటే లోకంలో ఉండే సంగీతం మనకు ఆనందం ఇస్తుంది.
కొన్నిసార్లు దాంట్లో వల్గర్ మీనింగ్ అన్నా ఉండొచ్చు, లేకపోతే అసభ్యకరమైన పదజాలు ఉండొచ్చు. అవి విన్నప్పుడు అన్నా సరే ఆ బీట్ స్టెప్లైనా సరే మనకేం చేస్తాయంటే ఆనందం ఇస్తాయి. కానీ దానికంటే ఆనందం ఇచ్చే దానికంటే కూడా జ్ఞానుల గద్దింపు వినడం మేలు అని చెప్పి అని అంటాను. ఎవరన్నా సరే గద్దింపు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఉంటారా? జ్ఞానులు హెచ్చరించేటప్పుడు సరిగ్గా ఉండరు. అంటే వినడానికి కూడా జనాలు ఎవరు ఇష్టపడరు అన్నమాట జ్ఞానులు గద్దించేటప్పుడు. అయితే నీకు ఏది మేలు చేస్తుందనంటే, నిన్ను పొగిడే వాళ్ళకంటే, నువ్వు ఎట్టున్నా కానీ నువ్వు సూపర్ అని పొగిడేవాడి కంటే నిన్ను గద్దించేవాడి వల్లే నీకు ఎక్కువ మేలు జరగద్ది. కాబట్టి భూమి మీద ఎవరైనా నిన్ను గద్దిస్తే, ఎవరు మీ తల్లిదండ్రులన్నా, మీ అయ్యగారు, మీ టీచర్ అన్నా సరే, లేకపోతే ఎవరన్నా సరే నిన్ను గద్దిస్తే నువ్వు ఆ గద్దింపుని వినడం మేలు అనే దాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఒకవేళ వినకపోతే నీకే ఎక్కువ కష్టం వస్తుంది, నీకే ఎక్కువ లాభం వస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఎప్పుడైనా సరే మనం దేవుడు అవతల వాళ్ళ ద్వారా చెప్పినప్పుడు, భార్య ద్వారా అయినా సరే, లేకపోతే పాస్టర్ గారి ద్వారా అయినా సరే చెప్పినప్పుడు, ఆ వ్యక్తి గద్దింపునకు లోబడినప్పుడు కష్టాలే ఆ వ్యక్తికి చెప్తాయి. ఏం చెప్తాయి? కష్టాలే ఆ వ్యక్తికి నేర్పిస్తాయి. అంటే ఎప్పుడన్నా సరే ఒక చిన్న దాంతో వ్యక్తిలో మార్పు రాలేదంటే మనం పెద్ద కష్టాన్ని తీసుకొస్తాం. ఎప్పుడన్నా సరే అదే ఏమంటారు మన పెద్దోళ్ళు, మామూలుగా మనిషికైతే మాట, గాడిదకైతే ఒక దెబ్బ అనండి. అట్లాగే మనం చెప్పినప్పుడు కొన్నిసార్లు మనలో మార్పు రాలేదనంటే కష్టం ఏం చేస్తుందనంటే ఆ చెప్పిన మంచి మాట యొక్క విలువని మనకు ఒక కష్టం తెలియజేస్తుంది అనమాట. కాబట్టి గద్దించేటప్పుడు మనం ఎవరన్నా సరే మన కోపం వస్తుంది, కానీ ఆ సమయంలో మనం కోపపడకుండా ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అనే దాంట్లో ఎంత మంచి ఉందనేదాన్ని కానీ మనం గుర్తించామనుకోండి, మన ఎమోషన్స్ను కూడా మనం స్టెబుల్గా పెట్టుకుంటాం, మనం కూల్గానే ఉంటాం. అవతల వ్యక్తి మనలో ఏదో ఒక తప్పు చెప్పంగానే మనం రేజ్ అయిపోతా ఉన్నాం అనుకోండి, జీవితంలో ఎంతో కష్టాలు, బాధలు పడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి భూమి మీద మనం చేయాల్సినటువంటి 8వ మంచి పని ఏంటనంటే, జ్ఞానులు చెప్పేటువంటి అది గద్దింపు అన్నా సరే అది దాంట్లో ఎంత మంచి ఉందనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ మంచి లేదనిపించింది వదిలేద్దాం, జీవితం చెప్పద్ది. మళ్ళీ ఇతను చెప్పే దాంట్లో ఏం మంచి లేదనిపించింది, కానీ జీవితం అన్నీ నేర్పిస్తుంది. దేవుడు అన్నీ నేర్పిస్తాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది తర్వాత అంతా తెలుసు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లకాయలు చెప్తారు, అరే అట్టు ఉండకూడదురా, ఇట్టు ఉండకూడదురా అని. పిల్లకాయలకి ఎక్కద్దా? జీవితం వాళ్ళకి చెప్పినప్పుడు ఎక్కద్దు అన్నమాట. కాబట్టి అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల మాట విలువ. అట్లాగే ఎవరన్నా సరే మంచి చెప్పేటప్పుడు అన్నా సరే, జ్ఞానులు గద్దింపు అన్నా సరే అట్లాగే ఉంటుంది. అయితే అప్పుడన్నా తెలుసుకో, అప్పుడన్నా గద్దింపు మంచి చేస్తుంది. నేను పొగిడే వాళ్ళకంటే నేను విమర్శించే వాళ్ళ వల్ల నీకు ఎక్కువ మంచి జరుగుతుందని తెలుసుకో. కాబట్టి నువ్వు జీవితంలో ఈ విధంగా దుఃఖం వచ్చినప్పుడు, ఈ విధంగా నీకు గద్దింపు వచ్చినప్పుడు, ఈ విధంగా బాధ వచ్చినప్పుడు నువ్వు బాధపడద్దు. ఆ సీజన్ను కూడా దేవుడు ఇచ్చాడని చెప్పి ఆనందించు. ఆ సీజన్లో కూడా నువ్వు చేయాల్సిన ప్రిపరేషన్ చేయాలి. 9వది ఆయన ఏమంటున్నాడంటే, ఏం చేయాలంటే 10 మందితో కలిసి ఉండడం. 9వ మంచి పని ఏంటంటే ఆయన చెప్పింది 10 మందితో కలిసి ఉండడం, లేదా నలుగురితో కలిసి ఉండడం. ఎవరన్నా సరే ఈ రోజుల్లో నలుగురితో కలిసి ఉండడానికి అసలు ఇష్టపడ్డలే. ఎవరి పాటికి వాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటాం. అమెరికా లాంటి వాటిల్లో అయితే అసలు మ్యారేజ్ చేసుకోవడం ఆపేసేది కొన్ని ప్రాంతాలు. అంటే కలిసి ఉండడం ఎవరికి ఇష్టం లేకుండా ఉంది. ఇట్లా సింపుల్గా సాఫీగా జీవిస్తేనే బాగుంటుంది అని చెప్పి మనుషులు అనుకుంటా ఉన్నారు. కానీ ఉదాహరణ చూడండి, అమెరికా లాంటి ప్రదేశాల్లో అసలు వివాహాలు చేసుకోకుండా భర్త, భార్య వాళ్ళందరూ కూడా సహజీవనం చేస్తాం. అట్లా జీవిస్తే పురుషుడికి ఎక్కువ నష్టమా, స్త్రీకి ఎక్కువ నష్టమా? పెళ్ళి లేకుండా సహజీవనం చేస్తూ ఉన్నారనుకోండి, పురుషుడికి ఎక్కువ నష్టమా, స్త్రీకి ఎక్కువ నష్టమా? స్త్రీకే ఎక్కువ నష్టం జరగదు. కాబట్టి అమాయకంగా ఇదేదో బాగుందని చెప్పి మనందరం లోకం చెప్పినట్టు ఫాలో అయ్యి నలుగురితో వాటి కలిసి వెళ్ళకుండా, కష్టం వచ్చినా బాధ వచ్చినా మనుషులు చెడ్డోళ్ళే కాదండలేదు, మనుషులు స్వార్థపరులే కాదండలేదు. కానీ ఏది మంచిదని ఆయన చెప్తున్నాడనంటే 10 మందితో కలిసి ఉండడమే మంచిది. ఈ భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు, వీళ్ళతో ఉండి ఎందుకు అని చెప్పి వేస్ట్గా వెళ్ళిపోయాకన్నా ఇంకా భూమి మీద ఉండే మగోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఇట్టాటోళ్ళే అని చెప్పి నువ్వు అసలు పెళ్లి చేసుకోవడం మానేస్తావేమో. నలుగురితో కలిసి ఉండడం మంచిది, మనుషులతో కలిసి ఉండడం మంచిది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ప్రసంగి 4వ అధ్యాయం 9-10 వచనాల్లో చూడండి, ఒకరికంటే ఇద్దరు మెరుగు. ఏమంటున్నాడు? మెరుగు అని అంటే మేలు అని, ఏది మంచిదో అని చెప్తున్నాడు. ఒకరికంటే ఇద్దరు మేలు, ఇద్దరు కలిసి పని చేస్తే తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు. ఒకడు పడిపోతే రెండవ వాడు అతనికి సహాయం చేయగలుగుతాడు. ఒంటరిగాడు పడిపోయినప్పుడు అతడు నిస్సహాయుడవుతాడు. అక్కడ అతనికి సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు. కాబట్టి ఒకవేళ నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను అనుకోండి,
రేపు పొద్దున్న నేను ఏదన్నా కొంచెం ముసలితనం వచ్చి 55 సంవత్సరాల తర్వాత ఏదైనా మంచం మీద పడినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా నాకు ఎవరు తోడుంటారు? నా తల్లిదండ్రులు అప్పటికి చనిపోతారు. నా బంధుమిత్రులు అంటే నా పెళ్ళైన నా చెల్లెళ్ళన్నా అక్కలన్నా సరే వాళ్ళ కాపురాలు వాళ్ళకుంటే ప్రతిరోజు నన్ను ఎవరు చూస్తారని అంటే నా భార్య నన్ను చూడాలి. ఒకవేళ నా పిల్లలు ఉంటే నా పిల్లలే నన్ను చూడాలి. అసలు నాకు ఎవరు వద్దు, నేను ఏ పెళ్ళి చేసుకోను, నాకు ఏ మొగుడు వద్దని అంటే ఎవరు కష్టపడతారనంటే, ఈ మొగుడితో నేను ఉండలేను, ఈ పిల్లలు నాకు వద్దని చెప్పి విడాకులు తీసుకుంటే ఎవరు బాధపడతారనంటే మనమే బాధపడతాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నలుగురితో కలిసి ఉండడం, 10 మందితో కలిసి ఉండడం మంచిది. ఎందుకని ఒకరు పడిపోయినా ఒకరు నిన్ను లేవనెత్తుతారు, ఒకరు కింద పడిపోయినప్పుడు ఇంకొకరు లేవనెత్తారు. ఎప్పుడైనా సరే కొన్నిసార్లు కొన్నిట్లో భర్త ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు భార్య అప్పుడు మంచిగా సంపాదించడం అన్నా సరే చేస్తూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం ఒంటిగా వెళ్ళే కంటే కూడా నలుగురితో కలిసి వెళ్ళడం, నలుగురితో మంచిగా ఉండడం, మనుషులు చెడ్డోళ్ళని మనకు కూడా తెలుసు. కానీ దేవుడు మన మనుషులు అంత విలువైన వాళ్ళు కాదు, ఇట్లాంటి మనుషులతో ఎందుకు అని మనం అనుకుంటాం. కానీ అటువంటి మనుషుల కోసమే దేవుడు ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు? డబ్బుల కోసం పెట్టలేదు. ఈ భూమి నాశనం అయిపోద్దామని భూమి కోసం ప్రాణం పెట్టలేదు. ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టాడంటే మనుషుల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనుషులు అనేవాళ్ళు అత్యంత విలువైన వాళ్ళుగా, ఎంత విలువైన వాళ్ళు, నా ప్రాణం కంటే కూడా మనుషుల ప్రాణాలే విలువైనవి అని చెప్పి దేవుడు ఆయన ప్రాణాలు పెట్టాడు. కాబట్టి అది మనకు సంపూర్ణంగా అర్థం కాకపోయినా మనుషుల యొక్క విలువ, మనుషులు మనల్ని విసిగిస్తున్నారని మనుషులతో దూరంగా ఉండే కంటే కూడా 10 మందితో కలిసి ఉండడమే మేలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఇంకా నాకు బంధుమిత్రులు ఎవరు అవసరం లేదు, నాకు ఆఫీసులో ఎవరితో సంబంధం లేదు అని చెప్పి మనం అనకుండా మనం ఉన్నదాంతో నలుగురితో మంచిగా ఉండి భూమి మీద సంతోషంగా గలుపు అని. ఎంత ఎక్కువగా మనం మంచి మిత్రుల్ని, మంచి సర్కిల్ పెంచుకున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. కాబట్టి మనుషుల విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మనుషుల్ని పోగొట్టుకోవద్దు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత మొయ్యాలన్నా కానీ ఎవరు కావాలా? కొంతమంది చచ్చిపోతే అసలు ఎవడు పట్టించుకోకపోతే ఇంకా హాస్పిటల్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళే ఆడ మార్జరీలో పెట్టేస్తారు. కాబట్టి మరికి అంత స్థిరస్థితి లేకుండా మనం మంచిగా భూమి మీద జీవితాన్ని జీవించాలని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే అది 10ది మనం చేయాల్సిన పని మంచి పని ఏంటంటే పనిని ప్రారంభించడం కంటే ముగించడం మేలు. 4ది చివరిది ఏది భూమి మీద మనం చేయాల్సిన మంచి పని అంటే పనిని ప్రారంభించడం కంటే కూడా ముగించడం. ప్రసంగి 7:8 చూడండి. ఏదైనా మొదలు పెట్టడం కంటే దాన్ని ముగించడం మేలు. అహంభావం అసహనం కంటే సాధుత్వం సహనం మేలు. ఏమంటున్నాడు ఆయన? మొదలు పెట్టడం కంటే ముగించడం మేలు అని అంటున్నాడు. మనం పడిన కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది? స్టార్టింగ్లో వస్తుందా, ముగింపులో వస్తుందా? ఒక వరి మొక్క నాటం ఎప్పుడు వస్తుంది మనకు ప్రతిఫలం అని అంటే చివరి దాకా వస్తుంది. అయితే నువ్వు చివరి దాకా వెళ్లకుండా మధ్యలోనే ఆపేసావు, మధ్యలోనే వదిలేసావు అనుకో, ఆ వ్యక్తి గొప్పోడని చెప్పి ఈయన చెప్పడం లేదు. ఏది భూమి మీద మేలు, ఏది మంచిదనంటే ఎన్ని పనులు స్టార్ట్ చేసాం అని కాదు, ఎన్ని పనులు ముగించాం అనేది మేలు. ఎన్ని డిగ్రీలు, ఎన్ని చదువులు, ఎన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మనం స్టార్ట్ చేసాం అని కాదు, ఎన్ని మనం పర్ఫెక్ట్గా ముగించామనే దాని మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. ఆయన ఇంకా ఏమన్నాడంటే అహంభావం అసహనం కంటే సాధుత్వం సహనం మేలు అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే అహంభావం అంటే గర్వం ఏం చేస్తుందంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు గొప్పగా స్టార్ట్ చేస్తుంది, అన్నీ తెలిసినట్టు స్టార్ట్ చేస్తుంది, కానీ గర్వం ముందుకు తీసుకెళ్ళలేదు. దేన్నన్నా సరే, ఏ పనినన్నా సరే, దేన్నన్నా సరే గర్వం కొన వరకు సాగే విధంగా చేయలేదు. ఏది సాగే విధంగా చేస్తుందంటే సాధుత్వం సహనమే కొన వరకు సాగే విధంగా చేస్తుంది. కాబట్టి సహనంతో ఉండి ఓపికగా పనిని ముగించడానికి టార్గెట్ పెట్టుకో, అంతేగాని ఎప్పుడెప్పుడు పనిని మధ్యలో వదిలేద్దామా అని నువ్వు అనొద్దు అని చెప్పి ఆయన అంటాను. ఆరంభానికన్నా సరే, ముగింపు కన్నా సరే ఈ మధ్యలో చాలా పాఠాలు నేర్చుకుంటాం. చాలా నిరాశలు అన్నా సరే, చాలా సవాళ్ళు అన్నా సరే, వీటినన్నిటిని ఎదురు చూసి వాటిల్లో ఆనందించడమే మనిషి జీవితం. కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఆ పనిని మధ్యలో మానేసినా కష్టాలు తప్పించుకోలేవు, చివరి దాకా వెళ్ళినా కష్టాలు తప్పించుకోలేవు. అయితే ఏది నీ కష్టాన్ని నీకు ప్రతిఫలం ఎప్పుడు వస్తుందంటే చివరి దాకా వెళ్ళి ఆ చివరిది నువ్వు పట్టుకున్నప్పుడే నీకు వస్తుంది అన్నమాట. కాబట్టి గర్వం ఏం చేస్తుందంటే ఇందాక చెప్పినట్టు పరుగు పందెంలో ఇదే పెద్ద స్పీడ్ అని చెప్పి స్పీడ్గా పరిగెత్తే విధంగా చేస్తాను. ఆరంభం ఏమో పౌరుషంగా ఉంటుంది. ఆంధ్రులు ఆరంభ శూరులు అని చెప్పి ఒక సామెత ఉంది. మా చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ చెప్పాడు, ఆంధ్రులు ఆరంభ శూరులు అంట. అంటే ఆరంభించడంలో శూరత్వాన్ని పాటిస్తారు కానీ ముగించే సమయంలో పెద్ద ఉండదు అని.
కాబట్టి ఆయన ఏమంటున్నాడనంటే ఏటిని ప్రారంభిస్తున్నాం అనేది కాదు, వేటిని ముగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ముగింపు గురించి ఆలోచించండి. జీవితంలో అయినా సరే, ఒక రోల్గా అయినా సరే, పాస్టర్గా మొదలు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, పాస్టర్గా ముగించే రోజు ఇంపార్టెంట్. కాబట్టి ఈ మధ్యలో ఏం జరుగుతుంది అనేది కాదు, ఈ మధ్యలో నువ్వు ఆపేసినప్పుడు పెద్ద ఉపయోగం అనేది ఉంది. ఒక వ్యాపారాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు అన్నా సరే, లేకపోతే ఒక చదువు ప్రారంభించినప్పుడు అన్నా సరే, లేకపోతే ఒక కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు అన్నా సరే, అది కొనా వరకు మనం చేయగలమా? ఇప్పుడు ఈ ఉద్యోగం అన్నా సరే ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా చేస్తాను, ఈ వ్యాపారం ఒక 10 సంవత్సరాలు కూడా చేస్తాను, ఓకే కంటిన్యూ, దాన్ని ముగించడం ఇంపార్టెంట్, కానీ మధ్యలో వదిలేయడం మంచిది కాదు. అంటే కొన్నిసార్లు మనకు ఇంకా ఈ పని ఎప్పటికీ సెట్ కాదు, ఒక 10-20 సంవత్సరాల తర్వాత నేను ఇది చేయలేను, ఇది నాకు మంచిది కాదని తెలిపించినప్పుడు అక్కడి నుంచి మనకు దాన్ని ముగించేయడం మేలు. కొన్నిసార్లు మనం ముగించాలి, కొన్నిసార్లు మనం కొనసాగించాలి. ఆ రెండింటి మధ్య మనం బ్యాలెన్స్ అనే దాన్ని మెయింటైన్ చేయాలి. ఏది ముగించాలి, ఏది కొనసాగించాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట చక్కగా. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడనంటే, వేటినైతే ప్రారంభిస్తున్నావో దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ప్రారంభించే ముందే, ఒక ఇంటిని ప్రారంభిస్తా ఉన్నావు, దానికి ఎంత మూల్యం చెల్లించాలో ముందే ఆలోచించుకో. కాబట్టి ప్రారంభించడం గొప్ప కాదు, శంకుస్థాపన చేయడం ముఖ్యం కాదు, దానికి గృహప్రవేశం చేయడం ముఖ్యం. కాబట్టి ఎన్ని ప్రారంభిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఏది నువ్వు ఒక రిలేషన్షిప్ ప్రారంభిస్తున్నావు అన్నా సరే, కొత్తగా పెళ్లి చేసుకున్నావు సరే, ఏది ఆరంభిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, అది సంపూర్ణంగా నువ్వు ముగిస్తున్నావా లేదా అనేదే ఇంపార్టెంట్ అని. కాబట్టి 10 పాయింట్లు చెప్పాను. ఏంటంటే ఒకసారి చూడండి, నేను చెప్పిన మళ్ళీ చెప్తాను. భూమి మీద చేయాల్సినటువంటి మంచి పనులు, మనకు సంతోషాన్ని సంతృప్తిని మిగిల్చే మంచి పనులు ఆయన చెప్పినవి ఏంటంటే, చేసే పనిలో ఆనందించడం. మొట్టమొదటిది ఏంటి? చేసే పనిలో ఆనందించడం. కాబట్టి చేసే పని ఎక్కువ సమయం చేస్తాం, దాంట్లోనే మనం ఆనందంగా లేకపోతే మనం భూమి మీద జీవితాన్ని చాలా బాధగా ఎక్కువ రోజులు బ్రతికినట్టు అనిపిస్తుంది. 100 సంవత్సరాలు బ్రతికినా, 50 సంవత్సరాలు బ్రతికినా ఎక్కువ రోజులు బ్రతికినట్టు అనిపిస్తుంది. అదే భూమి మీద చేసే పని సంతోషంగా బ్రతికితే 120 సంవత్సరాలు అయిపోయినా పెద్దగా బ్రతికినట్టు అనిపించదు, అప్పుడే అయిపోయినట్టు అనిపిస్తుంది. రెండోది, మనం చేయాల్సిన పని ఏంటంటే సంతృప్తితో ఉన్నదాంతో ఎంజాయ్ చేయడం. కాబట్టి ఎంతైతే ఇచ్చాడో దేవుడు దాంతో మనం ఉండాలి, కానీ ఎక్కువ సంపాదించాలని ఎక్కువ పరిగెత్తడం, ఎల్లకాలం పరిగెత్తలేమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సింపుల్గా, సాఫ్ట్గా, స్మూత్గా వెళ్ళి దేవుడికి మనం లెక్క చెప్పాలి, కానీ భూమి మీద ఉండే మనుషులకి మనం లెక్క కాదు అప్పాలు చెప్పాల్సింది. భూమి మీద ఉన్న మనుషులకి కనపరుచుకోవడం కోసం కాదు మనం కష్టపడాల్సింది, దేవుడి కోసం, మన కుటుంబం కోసం మనం కష్టపడాలి అనే దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మూడోది ఏంటంటే, దేవుడు జీవితంలో ఇచ్చే ప్రతి సీజన్ని అభినందించడం. దేవుడు మంచి సీజన్ ఇచ్చినా, చెడ్డ సీజన్ ఇచ్చినా, చెడ్డ సీజన్ కూడా మనకు మంచి చేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మంచి రోజులు ఇచ్చాడు, ఎంజాయ్ చేయి, సంతోషంగా ఉండు, అంతేగాని ఆ రోజు కూడా రాబోయే చెడు గురించి ఆలోచించి బాధపడొద్దు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మంచి పచ్చకాలం ఉంది, ఆకులు రాలే కాలం కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయి. అన్ని రోజులు ఎట్లాగే ఉంటుందని ఆయన చెప్పడం లేదు. కాబట్టి దేని కాలం ముందు అది కరెక్ట్గా ఉండేటట్టు, అది అలా జరిగితేనే మంచిది, అది అట్లాగే దేవుడు సెట్ చేశాడు, ఏది దేవుడు అయితే సెట్ చేశాడో అదే మంచిదని సెలెక్ట్ చేయి. దేవుడు దుఃఖం ఇచ్చినప్పుడు దుఃఖపడు, దేవుడు ఆనందం ఇచ్చినప్పుడు సంతోషపడు అంటున్నాడు. నాలుగోది మంచి పని ఏంటంటే జ్ఞానాన్ని పెంచుకోవడం. అజ్ఞానిగా ఉండే కన్నా జ్ఞానాన్ని పెంచుకోవడమే భూమి మీద ముఖ్యం. అదే మనం చేసే పనిని సాఫీగా, సులభంగా ముగించే విధంగా చేస్తాం. ఐదోది, దేవుడు చెప్పిన మంచి పనులు చేయడం. కాబట్టి చెడ్డ పనులు చేయొచ్చు భూమి మీద, చెడ్డ పనులు చేస్తే సమాధానం, సంతోషం ఉండదు. చాలామంది జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా బాగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు అంటే దుఃఖంతో ఎందుకు బ్రతకాలా? అదైతే చేసే మంచి పనులు చేసి కొద్దిగానే సంపాదించు, భూమి మీద సంతోషంగా బ్రతుకుతామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మంచి పనులు చేసినప్పుడే మనం తలెత్తుకొని జీవిస్తాం, రొమ్మును విడిచి నడుస్తాం, చచ్చిపోయే ముందు కూడా ధైర్యంగా మనం ఉంటాం. ఆరోది, మంచి పేరు తెచ్చుకోవడం. మంచి పేరు లేకుండా ఎంత డబ్బులు ఉండి వేస్టే కాదా? కాబట్టి మంచి పేరు అనేది అంత ముఖ్యమైనది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే, తర్వాత గొప్ప ఐశ్వర్యం కంటే కూడా మంచి పేరు ముఖ్యం అని అంటాడు. కాబట్టి మనం ఏది ముఖ్యమైనదంటే ఎక్కువ డబ్బులు సంపాదించే కంటే కూడా ఎక్కువ పేరు మనం సంపాదించండి అని చెప్పి డబ్బున్న ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనకు కూడా మంచి డబ్బులు ఉన్నాయి. కాబట్టి ఆరోది ఏంటంటే మంచి పేరు సంపాదించుకోవడం మేలు. ఏడోది, దుఃఖాన్ని కలిగించే వాటిని ఆలోచించడం. ఏదైతే బాధలు కలిగిస్తాయో, బాధ కలిగించేటువంటి సమయంలో వాటి గురించి ఆలోచించడం అన్నా సరే, దేవుడు తద్వారా ఏమి నేర్పిస్తున్నాడు అనేది దాని గురించి నేర్చుకోవడం అన్నా సరే మనం జ్ఞాపకం చేసుకోవాలి.
సుఖం కేవలం ఆ క్షణం గురించే నేర్పిస్తుంది, కష్టం రానున్న భవిష్యత్తు గురించి, జీవిత పరమార్థం గురించి నేర్పిస్తుంది. 8వది జ్ఞానుల గద్దింపు వినడం. అవతల వాళ్ళు మనకు నచ్చంది చెప్పినప్పుడు, మనల్ని సరి చేసినప్పుడు ఎప్పుడన్నా సరే కష్టంగానే ఉంటుంది, కానీ మన జీవితం ఎప్పుడు బాగుపడద్ది, ఎప్పుడు మంచిగా ఉంటుంది, ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనంటే ఈరోజు మనకి తీసుకున్నటువంటి ఆ గద్దింపే మనకు సంతోషాన్ని ఇస్తుంది అనేది జ్ఞాపకం చేసుకో. 9వది 10 మందితో కలిసి ఉండడం, నలుగురితో కలిసి ఉండడం. కాబట్టి నాకు మనుషులు ఎవరు అవసరం లేదని అనుకోకుండా నలుగురితో కలిసి ఉన్నప్పుడే, సమయం వచ్చినప్పుడే మనుషుల విలువ నీకు తెలుస్తుందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. 10వది ఏంటంటే పనిని ప్రారంభించడం కంటే ముగించడం మేలు అని. కాబట్టి ఎన్ని పనులు మనం ప్రారంభిస్తున్నాం అనేది కాదు, ఎన్ని పనులు మనం సరిగ్గా ముగించగలుగుతాం లేదనేదే ముఖ్యం. ఎందుకంటే ముగించినప్పుడే మనం పండు తినగలం, కానీ మధ్యలో ఆపేసి మధ్యలో చెట్టు నరికేస్తే ఏమీ ప్రతిఫలం అనేది రాదు. కాబట్టి నేర్చుకునే విషయాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు ప్రభా. ఇప్పుడు వరకు కూడా నాయన మీ పాద సన్నిధానానికి వచ్చినటువంటి నన్ను మమ్మల్ని అందరూ కూడా నాయన మరి మీరే జ్ఞాపకం చేసుకోండి. నిజమే దేవా, ఇప్పటి వరకు కూడా నాయన చాలా విషయాలు ప్రభా మేము చూసాం తండ్రి. అయ్యా, భూమి మీద మేము సంతోషంగా బ్రతకాలంటే, సాఫీగా ప్రభా మేము బ్రతకాలంటే ఏది మంచిదో నాయన మీరైతే చెప్పారు. కాబట్టి ప్రభా, ఈ భూమి మీద మేము ఏది సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత జ్ఞానం సంపాదించినా నాయన ఒకరోజు అంతా ప్రభా వృధానే. అయినప్పటికీ ఏది మేము ఎట్లా జీవించడం అనేది ప్రభా ముఖ్యం అనేది మీరు చెప్పారు. కాబట్టి ఏది మా జీవిత చివరి అంచుల్లో మాకు దుఃఖాన్ని కలిగించు. కాబట్టి నాయన మీరు చెప్పినటువంటి మంచి విషయాలను ప్రభా మేము చేయడానికి ప్రభా దయచేసి సహాయం దయచేయండి. మీరు మాకు మంచి రోజులు ఇచ్చినప్పుడు ఆనందించడానికి సహాయం దయచేయండి. ఇతరులు మమ్మల్ని గద్దించినప్పుడు నాయన మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. మా జీవితంలో దుఃఖ దినాలు వచ్చినప్పుడు కూడా నాయన వాటిని కూడా ప్రభా మేము ఆస్వాదించడానికి, వీటిల్లో కూడా దేవుడు ఏదో మంచి దాచిపెట్టున్నాడని ప్రభా ఈ రాకులు రాలే కాలంలో కూడా నాయన మేము సంతోషంగా మీ సన్నిధానంలో ఓపిక పట్టడానికి సహాయం దయచేయండి. పనులు ప్రభా మొదలు పెట్టే కంటే కూడా నాయన వాటిని ముగించడానికి ప్రభా మేము ఎక్కువ ఆసక్తి చూపించడానికి, ఆ ప్రయాణంలోనే ప్రభా మేము మరింత తగ్గించుకొని నాయన మరింతగా కష్టపడి మీరు ఎంతవరకు అయితే ప్రభా మాకు ఏ సమయంలో ఏదైతే మీరు మాకు ఇస్తున్నారో వాటిలన్నింటినీ కూడా నాయన ప్రభా ఇతరులతో పోల్చుకోకుండా సంతోషంగా మేము స్వాగతించి ఇచ్చిన రూపాయితో నాయన మేము సంతోషించడానికి ప్రభా దయచేసి మాకు సహాయం తెచ్చండి. అయ్యా, మేము పిసినారులాగా కాకుండా, అదేవిధంగా మేము తిండిబోతులం అత్యాసపరులం కాకుండా నాయన మీరు చెప్పినట్టు ప్రభా బ్యాలెన్స్డ్గా ఈ జీవితాన్ని బ్రతుకుతున్నాయన ప్రతి విషయంలోనైనా జాగ్రత్తగా ఈ జీవితాన్ని జీవించడానికి, అన్నిటికంటే ముఖ్యంగా చావు తర్వాత దేవుడు మా ప్రతి కార్యాన్ని తీర్పులోని తీసుకొస్తాడని గుర్తుపెట్టుకొని భూమి మీద మంచి పనులను ప్రభా కొనసాగించడానికి ప్రయాసపడడానికి దయచేసి కూడి వచ్చిన మాకు సహాయం దయచేయండి. కాబట్టి నాయన మనుషులతో మేము కలిసి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మాలో కోపాన్ని మనుషులతో సరిగ్గా ఉండడాన్ని ప్రభా మాకు నేర్పించండి. మనుషులకు ప్రభా విలువనిస్తూ వాళ్ళని గౌరవించడానికి ప్రభా మాకు సరిగ్గా మీరే నేర్పించమని కూడా నాయన ఈ సమయంలో వేడుకుంటాం. కాబట్టి మరొకసారి నాయన మేము భూమి మీద జీవించినంతకాలం నాయన సంతోషంగా ఉండి మీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని, కృపను, కనికరాన్ని మీరే మాకు దయచేయండి. ఈ మనవులన్నీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.